హాయ్ అండి అందరికీ. ఇవాళ మా వారికి ఎంతో ఇష్టమైన స్వీట్ రెసిపీ కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తాయో చూడాలి మరి. కానీ నా దగ్గర కజ్జికాయ పీట అయితే లేదు. సర్లే అని చేత్తో చేసేద్దాంలే అనుకొని స్టార్ట్ అయితే చేసేసాను. చెప్పడం మర్చిపోయానండి, మా వారికి స్వీట్స్ అంటే ప్రాణం అండి. ఎంత తిన్నా ఇంకా కావాలంటారు. అందుకే ఈరోజు మా ఆయన కోసం కమ్మటి కజ్జికాయలు అయితే చేస్తున్నాను. ఏ మాటకి ఆ మాట చెప్పాలి, కానీ కజ్జికాయల టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదండి. ఇంట్లో చేసినవైతే టేస్ట్ ఇంకా బాగుంటాయి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను చేద్దామని, కానీ కుదరడం లేదు. ఇవాల్టి కుదిరింది ముహూర్తం. ఇవాళ మా వారికి పండగే పండుగ. ఎందుకంటే తనకి ఇష్టమైన స్వీట్స్ కదా, అందుకు. నాకు కూడా ఇష్టమేలే కానీ కొంచెం లిమిట్స్గానే తింటాను. మొత్తానికైతే కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసేసానండి. టేస్ట్ అయితే సూపర్గా వచ్చాయి. ఇందులోకి నేనైతే పల్లీలు, నువ్వులు, కొంచెం కొబ్బరి పొడి, జీడిపప్పు, యాలకులు, కొంచెం నెయ్యి వేసి ప్రిపేర్ చేసి చపాతీలాగా ప్రెస్ చేసేసుకున్నాను. అందులోకి పౌడర్ని వేసి మడత పెట్టి కజ్జికాయల్ని కొంచెం డిజైన్గా తయారు చేశాను. ఎలా వచ్చిందో నాకైతే తెలియదు. మీరైతే కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కానీ నాకైతే ఏం అర్థం కాలేదు. ఎట్లా మడత పెట్టి ఎట్లా చేయాలో, అది మనకి పౌడర్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం నేను రకరకాల ప్రయత్నాలు అయితే చేసేసాను. మొత్తానికైతే కజ్జికాయ మోడల్లోనే ఉంది కానీ ఇది ఎలా ఉందో నాకే తెలియదు. ఒకసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే బాగా అనిపించింది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చినాయి. అసలు ఎంత బాగున్నాయి అంటే లోపల పూర్ణం కూడా అసలు బెల్లంతో చేసినవి కదండి. అసలు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం అయితే నెయ్యి రాసేసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. ఇగో ఈ విధంగా అయితే వచ్చేసాయి. ముందైతే ఇక బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని ఇవైతే ఫ్రై చేసేసాను. అసలు ఎంత గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేశాను. అసలు చూడటానికి ఎంత బాగున్నాయో చూడండి. అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్లో వచ్చిందంటే నమ్మరు చెప్తే, అంత బాగున్నాయి. అసలు నాకు బాగా నచ్చాయండి. మళ్ళీ ఒకసారి ట్రై చేయాలి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.